హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్, ఎస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ నేమ్ టోటల్ డిసైడింగ్ సింగిల్ డిజిట్. అంటే ఒక వ్యక్తికి మనం పేరు ఇచ్చేటప్పుడు 1 నుంచి 9 సంఖ్యల్లో ముందుగా ఈ సింగిల్ డిజిట్స్ అంటే వీటిల్లో ఏ నంబర్ మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకున్న తర్వాతే డబుల్ డిజిట్‌లో నంబర్ అనేది ఇవ్వాలి. అంతేగాని డైరెక్ట్‌గా ఇది 30 అమృత సంఖ్య అని, 32 రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అని, 46 లక్కీ నంబర్ అని మీరు డైరెక్ట్‌గా నంబర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ జనరేట్ అవ్వదు. వాళ్ళకి ఏంటవుతుందంటే నెగెటివ్ అనేది జనరేట్ అవుతుంది. ఎంచేదంటే సింగిల్ డిజిట్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎంత మంచి నంబర్‌లైనా సరే వాళ్ళకి మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకొని వాళ్ళు డబుల్ డిజిట్‌లో నేమ్ అనేది ఇవ్వాలి. అంతేగాని డైరెక్ట్‌గా సింగిల్ డిజిట్‌లో మీకు నేమ్ గాని డిసైడ్ చేయకుండా డబుల్ డిజిట్‌లో ఇస్తే వాళ్ళకి మాత్రం నెగెటివ్ అనేది వాళ్ళకి జనరేట్ అవుతుంది. తర్వాత వాళ్ళు మళ్ళా మాకేంటి ఈ విధంగా ఇలా జరుగుతుంది అనేసి మళ్ళీ ఇంకో వేరే న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనం చేయవలసిందేంటంటే నేమ్‌లో ఉన్న సింగిల్ డిజిట్ ఏ విధంగా మ్యాచ్ అవుతుందనేది మాత్రం చెక్ చేసుకొని మాత్రమే డబుల్ డిజిట్‌లో పేరనేది ఇవ్వాలి. అయితే ఈ విధంగా ఆల్రెడీ నేమ్ కరెక్షన్ చేయించుకున్న వ్యక్తి మనల్ని అడగడం జరిగింది. సార్ నేను ఆల్రెడీ నేమ్ కరెక్షన్ చేయించుకున్నాను. కానీ నాకు సమస్యలనేవి ఎక్కువయ్యాయి తప్ప ఏవి తగ్గలేదు. ఇలా ఎందుకు జరిగిందని మనల్ని అడగడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా అతని తాలూకు డేట్ ఆఫ్ బర్త్, ఆయన నేమ్ కరెక్షన్ చేయించుకున్న పేరు ద్వారా సింగిల్ డిజిట్ ఇవ్వకుండా డబుల్ డిజిట్ ఇవ్వడం వల్ల ఏం జరిగిందనేది, ఎందుకు జరిగిందనే విషయం కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఎంచేతంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక నేమ్ కరెక్షన్ చేయించుకునేటప్పుడు నేమ్ అనేది ఏ విధంగా తీసుకోవాలనే ఒక అవగాహన అనేది వస్తుంది. అలానే మీలో ఎవరికైనా సరే మీ పేరులో ఉన్న వైబ్రేషన్స్ వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వాటిలో ఉన్న వైబ్రేషన్ వాల్యూస్ అనేవి మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది. అలానే మీలో ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ చేయించుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ స్క్రీన్‌పై కనిపిస్తున్న నంబర్‌ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు మన కామెంట్ రూపంలో అడిగిన వ్యక్తి యొక్క పేరులో ఉన్న వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? అతని తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అతను సింగిల్ డిజిట్ ఏది నొప్పుతుందనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తన డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 19, 11, 1967. యాక్చువల్‌గా ఒక డేట్ ఆఫ్ బర్త్ మనం చూడగానే అతని తాలూకా లైఫ్ ఎలా ఉన్నదో మనం ఈజీగా చెప్పొచ్చు. అలాగని అతని తాలూకా డేట్ ఆఫ్ బర్త్‌లో ఏ బ్యాడ్ నంబర్స్ ఉన్నాయి, డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఏమున్నాయి, వీక్ నంబర్స్ ఏమున్నాయి, అలా కూల్ నంబర్స్ ఏమున్నాయి అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. అదెలా అంటే ఫస్టు ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని మనం ఒక ప్యాటర్న్‌గా రాసుకోవాలి. ప్యాటర్న్‌గా రాసుకునేటప్పుడు వీటిని టోటల్ చేసుకున్నట్లయితే 1, 10, 11, 12, 13, 22, 28, 35 వీటిని సింగిల్ చేసుకుంటే 1, 9, 10, 1, 2, 10, 16, 23, 5, 3, 5, 8. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇతుంది 1 రూలింగ్ నెంబర్ అయింది. 8 డెస్టినీ నెంబర్ అయింది. అంటే ఇప్పుడు ఇతని తాలూకా డేట్ ఆఫ్ బర్త్ చూడగానే ఇతని తాలూకా లైఫ్ ఎలా ఉన్నదని మనం చెప్పొచ్చు. అది ఎలా అనుకుంటే 1 అనేది డెఫినిట్‌గా ఫస్ట్ పొజిషన్‌లో ఉండొచ్చు. కాబట్టి 15 ఇయర్స్ వరకు కూడా బావుంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇతని డేట్ ఆఫ్ బర్త్‌లో 2, 8 ఈ 2 కూడా అవి వీక్ నంబర్స్. ఈ వీక్ నంబర్స్ అవ్వటం వల్ల సాధ్యమైనంత వరకు ఇతని డేట్ ఆఫ్ బర్త్‌లో కేవలం ఈ 2 డిజిట్స్ మాత్రమే వీక్ నంబర్స్ ఉన్నాయి. మిగతా నంబర్స్ అన్నీ కూడా మిగతా డిజిట్స్ కూడా బాగున్నాయని మనం చెప్పొచ్చు. అలానే ఈళ్ళకేమవుతుంది ఈ వీక్ నంబర్స్ ఉండడం వల్ల 1-15 ఇయర్స్ వరకు ఆయన ఎడ్యుకేషన్ అంతా బాగుంటుందని చెప్పొచ్చు. 15-30 ఇయర్స్ వరకు జాబు, వివాహం విషయంలో కొన్ని ఆటంకాలు జరుగుతాయని చెప్పొచ్చు. అలాగే 5కొచ్చేసరికి అంటే 30-40 వరకు 45 వరకు బావుంటుందని చెప్పొచ్చు. అలాగే 45-60 వరకు కూడా మళ్ళా ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ గాని, ఇంకేమైనా ఆర్థిక పరంగా కూడా సమస్యలు రావచ్చని చెప్పొచ్చు. ఇలా ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూడగానే అతని లైఫ్ ఎలా ఉంటుందని అయితే ఇప్పుడు ఇతని తాలూకా డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్‌లో కేవలం 2, 8 వీక్ నంబర్స్ రావడమే జరిగింది. మిగతా విధంగా అతని నేమ్ కరెక్షన్ చేయించుకున్న పేరులో వైబ్రేషన్స్ వాల్యూ ఇచ్చి అతని తాలూకా నేమ్ ఏ విధంగా ఉందో చూద్దాం. సన్యాసిరావు SANNYASIRAVU. ఇన్ను నేమ్ కరెక్షన్ చేయించుకున్న స్పెల్లింగ్ ఈ విధంగా ఉంది.
వీటి దానికి వైబ్రేషన్ వాల్యూస్ ఇచ్చినట్లయితే 3 1 5 5 1 1 3 1 2 1 6 6. టోటల్ లెటర్స్ చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లెటర్స్. టోటల్ చూసినట్లయితే 3 4 9 14 15 16 19 19 20 22 23 29 35. వోవెల్స్ నెంబర్ తీసేసినట్లయితే 1 2 3 4 10. ఇదండి ఈయన తాలూకా పేరులో టోటల్ చూసుకున్నట్లయితే టోటల్ డిజిట్స్ 12 ఇవ్వడంలో జరిగింది. నేమ్ 35లో ఇవ్వడం జరిగింది. అంటే జనరల్గా 12వ సంఖ్య అనేది వెరీ వెరీ బ్యాడ్ నెంబర్. ఇది రివర్స్ నెంబర్ అండ్ డెత్ నెంబర్. నెక్స్ట్ 35 అనేది ఏంటంటే ఇది శత్రువు సంబంధించిన సంఖ్య. అంటే మనం ఎంత మంచి చేద్దాం అనుకున్నా సరే మన వెనకాతలు చాలా మంది కూడా మనల్ని ఏదో విధంగా మనల్ని చెడ్డపరుద్దామని లేదనుకుంటే మనం చేస్తున్న మన అభివృద్ధికి ఆటంకాలు ఎదురు చేసే శత్రువుల మన వెనకాతలే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ విధంగా అతనికి నేమ్లో 12 లెటర్స్ ఇవ్వడం జరిగింది. 35 నెంబర్లు బ్యాడ్ నెంబర్లు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ నెంబర్ టోటల్ చూసుకున్నట్లయితే 35 అంటే 8 డిజిట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు జనరల్గా ఒక వ్యక్తి యొక్క ప్యాటర్న్ అంటే ఏ విధంగా మారుతుందంటే జనరల్గా ఏంటంటే మన తల విధిరాసిన భగవంతుడు కూడా ఎవరు కూడా మార్చలేరు. అదే భగవంతుడు మనం నేమ్ కరెక్షన్ ద్వారా మన తాలూకా విధిని మార్చుకోవచ్చు అనే విధంగా ఈ నేమ్ కరెక్షన్స్ అనేది ఈ న్యూమరాలజీ సిస్టమ్ ఈ 14 డైమెన్షన్స్లో రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు తాలూకా 8లో ఇవ్వడం లేదు తన ప్యాటర్న్ ఎలా ఉందో చూసుకుందాం. ఈ 8 ఇక్కడ టోటల్ చేసుకున్నట్టు ఇక్కడ వేసుకున్నట్లయితే ఇవి టోటల్ చేసినట్లయితే 1 8 9 2 1 4 16 7. ఇది ఇతని తాలూకా కొత్త ప్యాటర్న్ వచ్చింది. అంటే డబుల్ డిజిట్లో నేరుగా ఇవ్వడం వల్ల సింగిల్ డిజిట్ చెక్ చేసుకోకపోవడం వల్ల ఇక్కడ ఏమైందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 ఓకే, ఇక్కడ 1 7 డెడ్ యాంటీ, 4 డెడ్ యాంటీ. ఇప్పుడు ఇతని తాలూకా ఈ పేరు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ 15 ఇయర్స్ మాత్రమే ఇతని తాలూకా లైఫ్ బాగుంటుంది చెప్పొచ్చు. మిగతా 60 ఇయర్స్ వరకు అతని తాలూకా కంప్లీట్గా అతని తాలూకా బ్యాడ్ వైబ్రేషన్స్ జనరేట్ అవ్వడం వల్ల అతని లైఫ్ బాగోలేదని మనం చెప్పొచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ముందుగా సింగిల్ డిజిట్ చెక్ చేయకుండా నేమ్లో ఈ విధంగా ఇవ్వడం వల్ల అతనికి ఏం జరిగింది, కంప్లీట్గా లైఫ్ అంతా కూడా మ్యాక్సిమం బాగుండదని మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఇదే వ్యక్తికి సింగిల్ డిజిట్స్ ఏ విధంగా మ్యాచ్ అవుతుందో మీకు ఇప్పుడు వివరించబోతున్నాం. 1 2 5 8. ఇతని తాలూకా ప్యాటర్న్ అనేది ఇతని తాలూకా రూలింగ్ నెంబర్, ఇతని తాలూకా డెస్టినీ నెంబర్. డెస్టినీ నెంబర్ తాలూకా హార్మోన్స్ చూసుకున్నట్లయితే 2 4 8. ఈ 2 4 8లో ఇతని తాలూకా హార్మోనిక్ నెంబర్స్. ఇది ఇంకా దీనికి సంబంధించిన నెంబర్స్ ఏ మ్యాచ్ అవుతున్నాయి చూసుకున్నట్లయితే మిగిలిన రిమైనింగ్ ఏమున్నాయి ఇక్కడ 1 3 5 6 7 9. 1 to 9 నెంబర్స్లో ఇతని తాలూకా హార్మోనిక్ నెంబర్స్కి ఓన్ మిగతా నెంబర్స్ ఇవి. వీటిలో డెడ్ యాంటీ నెంబర్స్ ఏమున్నాయో చూసుకోవాలి. రెడ్కి డెడ్ యాంటీ ఏంటి 9. నెక్స్ట్ 8 డెడ్ యాంటీ 3. ఇలా ఇక్కడ రూలింగ్ నెంబర్కి డెడ్ యాంటీ 6 7. ఇంకా రిమైనింగ్ మిగిలిన నెంబర్లు అంటే 1 5. ఇటు ఒక ఆర్డర్లో రాసుకున్నట్లయితే 1 2 4 5 8. ఇదండి ఇతనికి సంబంధించిన సింగిల్ డిజిట్స్లో వీటికి మ్యాచ్ అయిన నెంబర్. వీటిని మళ్ళా మనం ఇతని దాకా డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో రాసుకొని ఇందులో ఏ నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి అనేది చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ ఏమున్నాయి మనకి 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ని 5 డిజిట్స్లో మనం రాసుకోవాలి. 1 2 5 8 1 2 5 8 1 2 5 8
ఇందాక మ్యాచ్ అయిన నెంబర్ చెప్పుకున్నాం కదా, 1 2 4 5 8 వీటిని ఈ విధంగా వేసుకోవాలి. వీటిని టోటల్ చేసుకున్న తర్వాత 2 3 6 9 3 4 7 1 5 6 9 3 9 1 4 7. ఇప్పుడు జనరల్‌గా మనకి డెడ్ యాంటీ కాంబినేషన్ అనేవి 6 జతలు ఉంటాయి. అలాగే అందులో వీక్ నెంబర్స్ 2, 8, 3, 6 అనేవి కూల్ నెంబర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1 తీసుకున్నట్లయితే ఇక్కడ దీనికి ఒక వీక్ నెంబర్ ఉంది, 3, 6 అనేవి కూల్ నెంబర్ ఉంది. సాధ్యమైనంత వరకు ఈ కూల్ నెంబర్స్, వీక్ నెంబర్స్ అనేవి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 2 చూసుకున్నాం. ఇక్కడ 2 చూసుకున్నట్లయితే 7 1 డెడ్ యాంటీ, 4 7 డెడ్ యాంటీ ఒక కూల్ నెంబర్. అంటే మొత్తం రెండో నెంబర్ తీసుకున్నట్లయితే టోటల్‌గా దానికి డెడ్ యాంటీ కాబట్టి ఈ నెంబర్ మ్యాచ్ అవ్వదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 4 చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అంతే. 6 3 ఈ 2 కూల్ నెంబర్స్ ఉన్నాయి. ఇది ఓకే. నెక్స్ట్ ఏంటంటే 8 ఇక్కడ 8 చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అతని పేరు 35 ఇవ్వడం వల్ల అతను 8 నెంబర్‌లో ఇవ్వడం అనేది జరిగింది. ఈ 8 నెంబర్‌లో ఇవ్వడం వల్ల ఏమైందంటే ఈయనకి 17 అనేది డెడ్ యాంటీ, 47 అనేది డెడ్ యాంటీ. కాబట్టి ఇతనికి 8 కూడా మ్యాచ్ అవ్వదు. రిమైనింగ్ ఏమున్నాయి ఇక్కడ? నెక్స్ట్ 5 ఇక్కడ 5 కూడా చూసుకున్నట్లయితే 6 7 1 4 5 కూడా మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ కూడా 7 1 7 4 కేవలం అతను మ్యాచ్ అయిన నెంబర్లు చూసుకున్నట్లయితే 1 4 కేవలం ఇతని మ్యాచ్ అయిన నెంబర్లు 1 గాని 4 గాని. సో ఈ విధంగా ఒక వ్యక్తికి నేమ్ టోటల్‌లో సింగిల్ డిజిట్ డిసైడ్ చేసేటప్పుడు ఈ విధంగా ముందు సింగిల్ డిజిట్ ఏ విధంగా మ్యాచ్ అవుతుందో మనం నిర్ణయించిన తర్వాత డబుల్ డిజిట్‌లోకి వెళ్ళాలి. అంతేగాని నేరుగా డబుల్ డిజిట్‌లో పేరు పెట్టినట్లయితే వాళ్ళకి నెగెటివ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఫస్ట్ మనం నేమ్ కరెక్షన్ చేర్చుకునేటప్పుడు సింగిల్ డిజిట్ డిసైడ్ చేసిన తర్వాత మాత్రమే డబుల్ డిజిట్ అనేది డిసైడ్ చేయాలి. ఓకేనండి. మీకు ఈ వీడియో ద్వారా మనం ఏ విధంగా మనం ఒక నేమ్ కరెక్షన్ చేయించుకునేటప్పుడు సింగిల్ డిజిట్ తీసుకోవాలా, డబుల్ డిజిట్ తీసుకోవాలా, నేమ్ కరెక్షన్ ఏ విధంగా తీసుకోవాలనేది నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు అవగాహన అనేది వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఒక నేమ్ కరెక్షన్ చేయించుకునే విధానం ఎలాగా అనే విషయం మీకు అవగాహన అనేది వస్తుంది. అలానే మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా, లేదా మీ పేరులో ఉన్న వైబ్రేషన్స్ తెలుసుకోవాలనుకున్నా ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు నచ్చే విధంగా మీకు పేరు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.